దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెలిసినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఒప్పించేద్దామండి. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం అందరం ఓపించేద్దాం. చదువు వచ్చినా రాకపోయినా అందరం ఓపించేద్దామండి. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనం చదవాలి. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో సూటిగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. యేసయ్య అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. చాలమ్మా. నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కరించుము. చాలమ్మా. ఎవరు ఆ ప్రభువు? ఎవరు ఆ రాజు? ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యంను కోరినవాడంట. అసలు సౌందర్యం ఏంటి? ప్రభువు నీ సౌందర్యము కోరినవాడనుంది. సౌందర్యం ఏంటి? సౌందర్యం కోరాడా దేవుడు? సౌందర్యం అంటే ఏంటి? ఫెయిర్ రాసుకుంటే వచ్చే సౌందర్యమా? బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే వచ్చే సౌందర్యమా? పెళ్లి కూతురులాగా అన్ని నగలు పెట్టుకొని మంచిగా అందంగా రెడీ అవుతే వచ్చే సౌందర్యమా? ఏ సౌందర్యం దేవుడు కోరాడు? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. సౌందర్యము వ్యర్థమే, దేనికి పనికిరాదు. మరి ఏ సౌందర్యం కోరాడు ఆయన? ఏ సౌందర్యం కోరాడు? రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఈ రోజున వాగ్దానం ఒక టైటిల్, దేవుడు నీ సౌందర్యం కోరుకుంటున్నాడు. అంటే అందంగా ఉన్న వాళ్ళనే కోరుకుంటాడు, అందంగా లేని వాళ్ళని కోరుకోడు అని కాదు. అసలు సౌందర్యంను కోరుకున్నాడు దేవుడు. అసలు ఏం సౌందర్యం? వాట్ ఈస్ దట్? ఏంటది సౌందర్యం? ఏంటి? కింద మాట చదవండి, మీకే అర్థమైంది. 11వ వచనంలో కింద మాట, అతనికి నమస్కరించుము. చాలు. అతనికి నమస్కరించడం అంటే దేవునికి ప్రార్థన చేయడం, దేవుని స్తుతించడం, ఆయనను కీర్తించడం. అది నమస్కారం అంటే, అది సౌందర్యం అంటే. దేవుడేమి అందగత్తుల్ని కోరుకోడు. దేవుడేమన్నా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకునే వాళ్ళని కోరుకోడు. దేవుడేమన్నా పెళ్లి కూతురులాగా ఉన్న వాళ్ళని కోరుకోడండి. ఆయన ఎవరిని కోరుకుంటాడంటే, ఆయనని ఎవరైతే నమస్కరిస్తారో, ఆయనకి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆయనకి ఎవరైతే స్తుతిస్తారో, ఆయనని ఎవరైతే కీర్తిస్తారో, ఎవరైతే ఆయనని సాష్టాంగపడి నమస్కరిస్తారో వాళ్ళనే దేవుడు కోరుకుంటాడంట. వాళ్ళనే కోరుకుంటారంట. ఇదేం సిస్టర్, పాస్టర్ గారు వాళ్ళందరినీ దేవుడు కోరుకున్నాడా? మా లాంటి వాళ్ళు కోరుకోడా అని మీ యొక్క ప్రశ్న ఉంటుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, అందంగా ఉన్న వాళ్ళని ఏదో పాస్టర్ గారు పాస్టర్లు కానీ కోరుకోవడం కాదండి. నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన స్తుతిస్తావో, ఎప్పుడైతే ఆయనను బట్టి కీర్తిస్తావో, అప్పుడే ఆయన నిన్ను కోరుకుంటాడు. ఆయన నిన్ను కోరుకుంటాడు. మనందరినీ కోరుకునేవాడండి. అంతేగాని లోకానుసారంగా అందము లేకపోతే వ్యర్థమే కదా.
లోకంలో అందం కావాలి, సౌందర్యము కావాలి, లేకపోతే ఏంటి ఇట్లా ఉందా, ఏంటి ఇట్లా ఉన్నాడా, అది ఇది అని అంటారు. ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళారనుకోండి, ఏం చూస్తారు? ముందు ఏం చూస్తారు? లోకానుసారంగా అందంగా ఉందా, మంచి కలరేనా, మంచి హైటేనా, మంచి జాబేనా, అట్లాంటిలా ఇట్లాంటిలో బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎదుగుతారు. అది లోకానుసారంగా సౌందర్యం. కానీ ఆత్మీయ సౌందర్యం, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కోరుకుంటున్నా. ఎప్పుడు దేవుడు మనల్ని కోరుకుంటాడు? ఆయనని స్తుతించినప్పుడు. ఎప్పుడన్నా అనుభవం ఉందా నీకు? అసలుకి దేవుని స్తుతించే అనుభవం ఉందా? దేవుని కీర్తించే అనుభవం ఉందా? ఎంతమంది ఈ రోజున నూతన పాట పాడారు? ఒకసారి చేతులు ఎత్తుతారా చూద్దాం. కొత్త పాట ఎంతమంది పాడారు? వీళ్ళ ముగ్గురిని కోరుకుంటే సరిపోయిద్దా? ఆయన దగ్గరికి వీళ్ళ ముగ్గురు వెళ్తే మనం అందరం పక్కన కూర్చుంటే సరిపోయిద్దా? అందరినీ కోరుకోవాలి, అందరినీ కోరుకుంటానంటున్నాడు. ఎట్లా కోరుకుంటాడు? అది నీలోనే ఉంది. నువ్వు ఆయన కీర్తించు. ఒక్క పాటేగా. ఇప్పుడు బాగా పాడపోతే ఏమన్నా అంటున్నారా? ఎందుకు ఇట్లా పాడావు, నువ్వు ఇంకా పాడవు మాకు అంటున్నారా? అనట్లేదుగా. ఛాన్స్ ఇస్తున్నారు, అందరికీ ఛాన్స్ ఇస్తున్నారు పాటలు పాడమని. అందరికీ ఆకాశం వైపు 2 చేతులు చాపి ఆయన స్తుతించమంటున్నాడు. ఎవరు? పాస్టర్ గారు ఆరాధనలో. ఆరాధన చేసేటప్పుడు ఆరాధనలో పాల్గొంటున్నావా? ఇదేమి ఆరాధన, గట్టిగా ఝాన్సీ పాస్టర్ గారు పాడుతున్నారు, మా మైండ్ పోతుంది, ఇదేమి ఆరాధన, జస్ట్ కళ్ళు మూసుకునే చాలే అని అనుకుంటున్నావా? నాకు ఇంకేం కార్యం చేస్తాడు, నేను ఆయనకు ప్రార్థన చేయడం వేస్ట్ అని అనుకుంటున్నావా? ఆయన ఏమంటున్నాడు? నేను కోరుకుంటున్నా. అది ఏ విధంగా? ఆయనకి నమస్కరించిన వారిని దేవుడు కోరుకుంటాడు. అంటే ఆయన కీర్తించిన వాళ్ళని, ఆయనని శ్రుతించిన వాళ్ళని, ఆయనకు ప్రార్థన చేసే వాళ్ళని దేవుడు కోరుకుంటాడు. అలానే ఇంకొక మాట కూడా ఉంది చూడండి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 71, 72 వచ్చినా చదువుకుందాం. అందరం బైబిల్ ఓపెన్ చేద్దామండి. 78వ కీర్తన 70వ అధ్యాయం 1, 2, 3 వచ్చిన చదువుకుందాం. చదవాలి. 78వ కీర్తన 70వ వచనం, 71, 72 వచనాలు చదువుకుందాం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యమందు నెరేర్పురై వారిని నడిపించాలమ్మా. ఎవరు ఆయన? తన దాసుడైన దావీదు. ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు? దేవుడు పిలిపించినప్పుడు ఎక్కడ నుంచి బయటకు వచ్చాడు? గొర్రెల దొడ్డిలో నుండి అతడు బయటకు వచ్చాడు. తన తల్లిదండ్రుల ముందు తను ఏ విధంగా ఉన్నాడు? తృణీకరించబడ్డాడు. తల్లిదండ్రులు తనని గౌరవించట్లేదు. వీడు దేనికి పనికిరాడు, వీడు దేనికి సెలక్షన్ అవ్వడు, వీడి వల్ల మనకు యూజ్ లేదు, అందుకనే వీడు గొర్రెలు కాసుకోవడమే, అందుకనే వీడు ఇట్లా బ్రతకడమే, ఇదే వాడు బ్రతుకని తన తల్లిదండ్రులు డిసైడ్ చేశారు. అందరు శ్రద్ధగా వినండి. తన తల్లిదండ్రులు డిసైడ్ చేశాడు. ఎవరిని? దావీదుని. దేనికి పనికిరాని దావీదుని దేవుడు పిలిపించాడు, దేవుడు పిలుచుకున్నాడు. ఎవరిని? దేనికి పనికిరాని దావీదుని. తల్లిదండ్రులే విడిచిపెట్టారు, తృణీకరించారు, అనేక మాటల చేత గాయపరిచారు. కానీ కీర్తనలో ఉంటుందండి ఒక మాట, తెరవద్దులే, 27వ అధ్యాయంలో ఉంటుంది. తల్లిదండ్రులు నన్ను విడిచినా
నా దేవుడు నన్ను చేరదీశాడు. ఆయనే రాశాడు మాట. తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవాయే నన్ను చేరదీను. ఆయనే నన్ను చేరదీశాడు. ఆయనే నన్ను అర్థము చేసుకున్నాడు. అన్నదమ్ములు ఉన్నారు. అన్నదమ్ముల్లో తల్లిదండ్రుల ఎదుట, బంధువుల ఎదుట తృణీకరించబడ్డాడు దావీదు. వెలివేయబడ్డాడు దావీదు. హృదయమంతా నలిగిపోయింది. హృదయమంతా వేదనతో నిండి ఉంది. ఇంకా నువ్వు దేనికి పనికిరావు అనే మాట తనను వెంబడిస్తుంది. నీ వల్ల ఏం యూజ్ లేదు. నువ్వు ఆ గొర్రెలు కాసుకోవడమే నీ జీవితం అంతా. నువ్వు ఇంకా బెరగొడ్లు కాసుకోవడమే నీ జీవితం అంతా. నీ వల్ల యూజ్ లేదు. నువ్వు ఇంకా మంచానికి అప్పచెప్పడమే నీ జీవితం అంతా. నీ వల్ల యూజ్ లేదు అంటున్నారా ఈ రోజున? అంటున్నారా? ఆ రోజున దావీదును కూడా అదే అన్నారండి. దావీదును కూడా అదే అన్నారు. ఇంతగా చదివిచ్చాంరా, ఇంతగా ఫీజులు కట్టాంరా, నీ వల్ల ఏం యూజ్ ఉందిరా? జాబు లేదు. పక్కనోళ్ళు చూడండి రా, జాబులు చేస్తూ శాలరీ సంపాదిస్తూ ఇల్లు కట్టుకున్నారు, స్థిరపడ్డారు. నీ వల్ల ఏం యూజ్ ఉందిరా అంటున్నారని తల్లిదండ్రులు ఈ రోజున. నీ అన్నదమ్ములు అంటున్నారా? నీ ఫ్రెండ్స్ అంటున్నారా? నీ బంధువులు అంటున్నారా? నీ వల్ల యూజ్ లేదు. నువ్వు దేనికి పనికిరాని వాడివి, నువ్వు దేనికి పనికిరాని దానివి అంటున్నారా? ఆ రోజున నరేష్ని కూడా అంతే అన్నారండి. తన తల్లిదండ్రులు, తన అన్నలు, తన బంధువులు అదే మాట, నువ్వు దేనికి పనికిరావు, వెళ్ళినా యూజ్ లేవు, 2 నెలలు 3 నెలలే వెళ్ళినా యూజ్ లేవు. కానీ ఆ రోజున నలిగిన హృదయముని దావీదును చూచిన దేవుడు ఈ రోజు నరేష్ని చూశాడండి. ఎంత గొప్ప పరిచర్లో భాగముగా వాడబడుతున్నాడు. అంతటి అదృష్టం ఎవరికైనా ఉండిద్దా? ఆయన సేవకుల ఎదుట పరిచారకుడిగా వాడబడతాం అంత భాగ్యం ఎవరికైనా ఉండిద్దా? దేవుడు తనని చూశాడు. ఎన్నిక లేని వారిని, నలిగిపోయిన హృదయము గల వారిని, తృణీకరించబడిన వారిని ఆయన చూస్తాడు. కుటుంబం అంతా వెలివేసిందా? బాధపడమాకు. ఆ రోజున చేతగాక పోగొట్టుకున్నామని మాటతోనే వెలివేయబడ్డాం మేము. ఆ యొక్క మాట ద్వారానే చనిపోదని నిర్ణయం తీసుకున్నాం, చనిపోదని ప్రయత్నించాం. కానీ మా పాస్టర్ గారు, మా నాన్నగారు ఎంతో కుమిలిపోయి రాత్రంతా ఏడ్చుకునేవాడు. అది మేము చూసాం. ఆ మాటలకి ఎవరైనా వారు సపోజ్ ఇప్పుడు 500 మీకు దొరికినాయి అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అమ్మో నేనేం కష్టపడకుండా 500 దొరికినాయి, దేనికని యూజ్ అవుతాయి అని చెప్పేసి దాచిపెట్టుకుంటామా లేదా? అలాంటిది ఆస్తి అంతా చేతగాక ఎవరు పోగొడతారండి? 500 దొరికితేనే అమ్మో ఎవరు చూడండి దాచిపెట్టుకొని 3-4 రోజులు ఖర్చు పెట్టుకుంటాం 500ని. ఆస్తి ఎవరు చేతగాక పోగొడతారు? ఆ మాటల దగ్గర తృణీకరించబడ్డాం, కుటుంబంలో వెలివేయబడ్డాం. నా దేవుడు చూశాడు. దావీదును చూసిన దేవుడు మా నాన్నగారిని చూశాడు. తృణీకరించిన మా కుటుంబాన్ని, నిందలు వేయబడిన మా కుటుంబముని, దేనికి పనికిరావాలని మా కుటుంబాన్ని దేవుడు చూశాడు. ఈ రోజున ఈ విధంగా నిలబెట్టాడు. ఈ రోజున నిన్ను కూడా నీ భర్త అనేక మాటలు అంటున్నాడా? ఇంకా నీ వల్ల యూజ్ లేదు, నీ వల్ల నాకు పిల్లలు కలగరు, నువ్వు వెళ్ళిపో, నేను ఇంకొక సంబంధం చేసుకుంటా అంటున్నాడా? బాధగా ఉందా నీకు ఈ రోజున? నీ హృదయం అంతా వేదనగా ఉందా? ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుందా? తృణీకరించబడ్డావు, వెలివేయబడ్డాను. కుటుంబం అంతా ఒక చోట ఉన్నారు. నేనున్నా, నాకు వాల్యూ లేదు. ఇంట్లో 4 ఉంటే, 5, 6 ఉంటే, 6 నేను ఒక్కదాన్ని. కానీ నా ఇంట్లో నాకు విలువ లేదు, ఇంట్లో నా మాట చెల్లట్లేదు. నువ్వేంటి చెప్పేది, నువ్వేంది నాకు చెప్పేది అని నిన్ను, నీ కుటుంబంలో అనేక మంది అనేక మాటల చేత గాయపరుస్తున్నారా?
గాయపరుస్తున్నారా? ఒకప్పుడు నీ మాట విన్నవాళ్లే ఇప్పుడు నేను తృణీకరిస్తున్నారా? నువ్వేంటమ్మా మాకు చెప్పేది, నీది నువ్వు చూసుకో అని అనేక మాటల చేత గాయపరుస్తున్నారా? అనేక మాటల చేత నిందలు వేస్తున్నారా? తృణీకరించిన, తల్లిదండ్రులు విడిచిపెట్టిన దావీదుని దేవుడు పట్టుకున్నాడండి. గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు పట్టుకున్నాడు. తృణీకరించిన దావీదుని దేవుడు పట్టుకున్నాడు. నిన్ను పట్టుకోడా? నిన్ను పట్టుకోడా? తల్లిదండ్రులు విడిచిపెట్టిన దావీదుని పట్టుకున్న దేవుడు తృణీకరించబడిన నిన్ను పట్టుకోడా? వెలివేయబడిన మా కుటుంబాన్ని పట్టుకున్న దేవుడు నీ భర్తని పట్టుకోడా? పట్టుకోడా? ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. లోకములో అనేక మాటలని నిన్ను విడిచిపెడతారేమో, నువ్వు నిజంగా ఇట్లాంటి దానివి అని విడిచిపెడతారేమో, ఇట్లాంటి వాడివేనని విడిచిపెడతారేమో, కానీ నా దేవుడు తృణీకరించిన నిన్ను, నిందల వేస్తున్న నిన్ను, మాటల చేత గాయపరచబడిన నిన్ను పట్టుకునే దేవుడు. అయినా లోక సౌందర్యం గల వారిని కోరుకోట్లా, దేవుడిని స్తుతించే వాళ్ళని, నలిగిన హృదయంతో తృణీకరించబడిన నిన్ను కోరుకుంటున్నాడు. ఈ రోజున ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. దావీదును కోరుకున్న దేవుడు నిన్ను కోరుకోడండి. దావీదును కోరుకున్నవాడు నిన్ను కోరుకోడా? ఎందుకు ఇన్ని సమస్యలు నాకే వస్తున్నాయి, ఎందుకింత వేదన నాకే వస్తుంది, ఉన్నంతకాలం ఇదేనా బ్రతుకు, ఉన్నంతకాలం ఇదేనా బ్రతుకు, ఇంకా నా జీవితంలో ఆనందం ఉండదా, ఇంకా నా జీవితంలో సంతోషం ఉండదా, నా జీవితంలో ఇంకా నవ్వు అనే రోజు ఉండదా, నవ్వడం అనేది నా జీవితంలో లేదా, రోజు ఏడుస్తానే గడిచిపోతుంది రోజంతా, రోజు రాత్రి ఏడుస్తుంటే దుప్పటంతా దిండంతా తడిచిపోతుంది. తృణీకరించబడిన నన్నును చూసి బాత్రూంలో కూర్చొని ఏడుస్తున్నా నువ్వు నీ భర్తని మాటలు బట్టి, నీ అత్త మామలు ఇబ్బంది పెడుతుంటే నలిగిపోతుంటే ఆయన చూస్తున్నాడు. ప్రియబిడ్డ, ఆయన నిన్ను చూస్తున్నాడు. నా వేదనలో, నా బాధలో, నీ కృంగిన వేళలో నా తోడయ్యున్నావు. నా వేదనలో, నా బాధలో, నీ కృంగిన వేళలో నా తోడయ్యున్నావు. నన్ను నడిపించుమా యేసయ్యా, నాకు తోడయ్యుండుమా ప్రభువా, నన్ను నడిపించుమా యేసయ్యా, నాకు తోడయ్యుండు నా ప్రభువా. ఆ రోజున దావీదు యొక్క హృదయం యథార్థంగా ఉంది. దావీదు యొక్క హృదయం యథార్థంగా ఉంది. తన తల్లిదండ్రులు తృణీకరించిన, తన అన్నదమ్ములు అనేక మాటల చేత గాయపరిచిన వాళ్ళని రివర్స్గా ఒక్క మాట అనలేదండి. ఒక్క మాట అనలా. నాకు కూడా ఒక రోజు వచ్చింది, నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే యథార్థ హృదయంతో ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ లాస్ట్లో ఉంటుంది, తన కార్యమందు నేర్పే వారిని నడిపించారంట. ఆయనను ముందుకు నడిపించాడు. నువ్వు కూడా అనేక మాటల చేత గాయపడుస్తున్నారు, ఇంక గాయపడిపోయావు, ఈ బ్రతికెందుకు అనే నిర్ణయం తీసుకో. మాకు యథార్థ హృదయంతో ప్రార్థించు, యథార్థ హృదయంతో ప్రార్థించు. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో 4 దారులున్నాయి, ఏ దారి చూస్ చేసుకోవాలని తెలియని పరిస్థితిలో ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ఎట్లా నడిపిస్తాడు? ఆయనకు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. రాత్రి నిద్రపోయిన తర్వాత ఈ పాటే నాకు వస్తుంది. నా వేదనలో, నా బాధలో నేను నిజంగా చర్చిలో పాడుతున్నానేమో అనుకుంటున్నా.
మార్నింగ్ లేచాం, ప్రార్థన చేసుకున్నాం, నిద్రపోయినా ఇదే పాట వస్తుంది. ఏంటి ఇదే పాట వస్తుంది అంటే నేను ఈరోజు పాడాలా ఈ రోజున? దీని ద్వారా ఏదైనా మాట్లాడబోతున్నావా మా అందరితో అని ప్రార్థన చేసుకున్నా. వాక్యం కనపడింది, ఇదే వాక్యము కనపడింది. అంటే దేవుడు మనందరిని కోరుకున్నాడు. ఎలాంటి వారినండి? ఎలాంటి వారిని? తృణీకరించబడిన నిన్ను, ఆయన స్తుతించుతున్న నిన్ను కోరుకుంటున్నాడు. బాధపడు మాకు, అందరు విడిచిపెట్టారని బాధపడు మాకు. దేవుడే నిన్ను కోరుకున్నాడు. ఈ లోకం ఒక లెక్క. దేవుడే పక్కన కూర్చోబెట్టుకుందాం అనుకుంటున్నాడు. ఈ లోకంలో నిన్ను తృణీకరించాడు వాడు ఒక లెక్క. ఆయన నిన్ను కోరుకున్నాడు. మరలా ఇంకొకరిని కూడా కోరుకుంటారంట. చూద్దామా? చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం. త్వరగా తెరవండి. ఇంకొకరిని దేవుడు కోరుకుంటారంట. ఎవరిని కోరుకుంటారు? ఇప్పుడు 2 చూసాం, 3వ వ్యక్తిని కూడా చూద్దాం. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. చాలమ్మా. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. సత్యం అంటే సత్యం అని పేరు కొన్న వాళ్ళనా? ఆ పేరు గల వాళ్ళని దేవుడు కోరుకుంటారా? కాదండి. సత్యం అంటే నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అని చెప్పిన దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో సత్యం ఉంటే నేను నిన్ను కోరుకుంటా. నీ హృదయంలో సత్యం ఉంటే నేను కోరుకుంటా. అంటే అబద్ధాలు ఆలోచన ఝాన్సీ గారంటే దాన్ని అసహించుకోవాలి. నోటి నిండా సత్యము మాట్లాడతాం, మా వల్ల కాదే, రోజుకొకసారి అయినా అబద్ధం ఆడిపోతే నాకు ఆకలి వేయదే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అసలు ఆ వర్డ్ ఎందుకు వచ్చింది అక్కడంటే, ఎంతమంది చదివారు కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం ఈ రోజున? పాస్టర్ గారు ఏం చెప్పారు? ప్రతిరోజు కీర్తనలు చదవమన్నాడు. అది చదివితేనే ఏంటి అసలుకి తెలిసేది. బత్షెబతో పాపము చేసినప్పుడు దావీదు ఆ కీర్తన రాశాడు. స్వయాన తనే రాశాడండి. నేను చేసిన పాపమును బట్టి నన్ను క్షమించయ్యా, నా తల్లి గర్భములో నేను రూపించకబడక ముందే నేను పాపములోనే బయటకు వచ్చా. అందుకని అంటున్నాడు, నీవు నా అంతరంగంలో సత్యం కోరుకున్నావయ్యా. నా హృదయము చూసిన దేవుడు, ఆయన నీ హృదయము చూస్తున్న దేవుడు. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చిన ప్రార్థన చేసినప్పుడు చూస్తున్నాడు, నువ్వు బయటికి వెళ్ళాక ఏం చేస్తున్నావో చూస్తున్నాడు. ఆయన నిన్ను చూచుచున్న దేవుడు. ఆ రోజున అరణ్యంలో హాగర్ని చూశాడు, ఈరోజు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏమి చేస్తున్నావో చూస్తున్నాడు. ఆ రోజున బత్షెబతో పాపము చేసిన దావీదుని చూచిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు ఈ రోజున? ఆయన నిన్ను కోరుకుంటానంటున్నాడు. ఎప్పుడు కోరుకుంటాడు ఆయన నిన్ను? నీ హృదయంలో పాపమును విసర్జించినప్పుడు, నీ హృదయం అంతా పరిశుద్ధపరి సత్యమును కోరుకున్నప్పుడు ఆయన నిన్ను కోరుకుంటాడు. ఆయన బిడ్డగా నిన్ను ఎన్నుకుంటాడు, ఆయన బిడ్డగా నిన్ను పిలుచుకుంటాడు. దావీదుని పిలుచుకున్న దేవుడు నిన్ను పిలుచుకోడా? ఇప్పుడు మనం చెప్పుకున్న 3 విషయాలు చెప్పా. ఆ 3 విషయాలు దావీదు గురించే. ఈ రోజు నువ్వు ఆ వ్యక్తిని చూపిద్దామంటే దావీదు గురించే. దావీదు దేవుని స్తుతించాడు, వీణ వాయిస్తూ దేవుని స్తుతించేవాడంట, కీర్తించేవాడు. పాటలు ఎన్నో రాశాడు. అందుకని కీర్తనల గ్రంథం అని రాయబడింది. ఎన్నిక లేని దావీదుని దేవుడు కోరుకున్నాడు, తృణీకరించబడిన దావీదుని. హృదయం అంతా పాపంతో నింపబడిన దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపంతో ఒప్పుకున్నప్పుడు ఆయన తన హృదయంలో సత్యాన్ని చూసి కోరుకున్నాడు. మరి ఈ రోజున నిన్ను కోరుకుందాం అనుకుంటున్నాడు. నువ్వు విడిచిపెడితేనే. దావీదు విడిచిపెట్టాడు తనకు పాపిష్టి జీవితాన్ని. నువ్వు విడిచిపెట్టు, ఆయన నిన్ను కోరుకుంటాడు. ఆయన నిన్ను కోరుకుంటాడు. ఆయన బిడ్డగా నిన్ను పిలుచుకుంటాడు.
దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మేము మంచిగానే ఉంటున్నాం, మంచిగానే ఎదుగుతున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నిజము జీవితం ఏంటో ఆయనకి తెలుసు. మాకు తెలియకపోవచ్చు, నీ పక్కనున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. నిజ జీవితం నీ హృదయములో దాగున్న మత్సరం, కుళ్ళు, కుట్ర ఏంటో ఆయనకి తెలుసు. అందుకని ఆయన అంటున్నాడు, అన్ని విషయాలు 2 విషయాల్లో బాగానే ఉన్నావమ్మా, ఒక్క విషయంలో నువ్వు పొరపాటు చేస్తున్నావు. అదే నీ హృదయంలో సత్యము లేదు. నీ హృదయంలో సత్యము లేదు. నీ హృదయం అంతా పాపంతో నింపబడి ఉంది. నీ హృదయం అంతా అబద్ధాలతో నింపబడి ఉంది. అందుకని నేను కోరుకోవట్లేదేమో ఆయన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకరిని ముంచుదాం, ఒకరిని నాశనం చేద్దాం అనుకునే ఆలోచన కూడా ఆయన వింటున్నాడు. ఆయన వింటున్నాడు. నువ్వు వేసే వేషాలు ఆయన చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నీ నడక, నీ పడక, నువ్వు చేస్తున్న ప్రతి ఆలోచన నేను చూస్తున్నా, నిన్ను గమనిస్తున్నా. నీ భర్తకు తెలియకపోవచ్చు అనుకోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు అనుకోవచ్చు, నువ్వు వేసే వేషాలు తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు అనుకోవచ్చు, కానీ ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన ముందు, ఆయన ఎదుట మరుగైన స్థలం ఏదీ లేదు. అందుకని ఆయన అంటున్నాడు, ఇప్పటికైనా విడిచిపెట్టు. దావీదు విడిచిపెట్టినట్టు నువ్వు నీ యొక్క పాపిష్టి బ్రతుకును విడిచిపెట్టు. ఆయన నిన్ను కోరుకుంటాడు. ఆయన నిన్ను కోరుకుంటాడు. ఆయన నిన్ను పిలుచుకుంటాడు. ఆయన బిడ్డగా తృణీకరించబడిన నిన్ను ఆయన నిన్ను కోరుకుంటాడు. ప్రియబిడ్డ, ఒప్పుకో. దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపంతో ఒప్పుకో. పశ్చాత్తాపంతో దావీదు దేవుడి ఎదుట ఒప్పుకున్నాడు, సరెండర్ అయిపోయాడు. నువ్వు కూడా దేవుడి సన్నిధిలో ఉన్న ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నావు. ఒప్పుకో నీ యొక్క బ్రతుకుని. ఒప్పుకో. ఇంతవరకు చాటింగ్ ఎవరితో చేసావో ఒప్పుకో. ఎవరితో అన్నవసరంగా ఫోన్ మాట్లాడావో ఒప్పుకో. ఎవరితో ఇబ్బందికరంగా నువ్వు మాట్లాడుతున్నావు, నీ హృదయం చెడు ఆలోచన దాగుందా ఒప్పుకో. ఆయన నిన్ను కోరుకుంటాడు. ఆయన నిన్ను కోరుకుంటాడు. కోరుకున్న దావీదుని ఆయన ఏం చేశాడు? పాయింట్. కోరుకున్న దావీదుని దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. మధ్యలో గొర్రెలే కాసుకోమన్నాడా? తల్లిదండ్రుల దగ్గర బానిసత్వంగా ఉండమన్నాడా? ఏం చేశాడు? ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరం. 1 సంవత్సరమా? 40 సంవత్సరాలు రాజు పరిపాలన చేసే అవకాశం దేవుడు దావీదుకి ఇచ్చాడు. మరలా వెళ్ళి బ్రతుకు. నోవే. ఎవరో నిన్ను ఇబ్బంది పెట్టలేని జీవితం దేవుడు దావీదుకి ఇచ్చాడు. తిరుగులేని జీవితం అని పరిపాలన రాజుగా ఆర్డర్ వేస్తాన్ని పడిపోతాయి. ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడు, కానీ ఇప్పుడు ఆయన బిడ్డగా పిలుచుకున్నప్పుడు హృదయానుసారుడు ఎవరంటే దావీదేనండి. యేసయ్యకి నువ్వు కూడా హృదయానుసారుడు అవ్వాలన్నా, తిరుగులేని జీవితం నీ పట్ల జరగాలన్నా, నీ కార్యం సఫలపరచబడాలన్నా, నీ ప్రార్థన ఆలకించాలన్నా, నువ్వు ఆయన బిడ్డగా ఆయన నిన్ను కోరుకోవాలి. అప్పుడే నీ పట్ల కార్యం జరిగిద్ది. అప్పుడే నీ పట్ల కార్యం జరిగిద్ది. ఇదేం సిస్టర్, నువ్వు బాగానే చెప్తున్నావు, కార్యం నా పట్ల జరగట్లేదు, ఉపవాసాలు చాలా గడిచిపోతున్నాయి అంటున్నావు. కానీ ఒక్క మాట చెప్పి త్వరగా ముగిస్తానండి. కార్యము చేయడంలో ఆయనకు మించిన వాళ్ళు ఎవరు లేరు తెలుసా? కార్యము చేయడంలో ఆయనకి మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఎందుకనేనేమో ఒక్కటి దాగుంది. ఆ ఒక్కటి బయట పెట్టు. దేవుడి సన్నిధిలో ఆయన నిన్ను కోరుకుంటాడు. వెనవెడే సాక్ష్యంతో దేవుడి సన్నిధిలో నింపబడతాడు. ఒక్కటి విడిచిపెట్టు. ఆ ఒక్కటి సీరియల్ చూస్తాం కావచ్చు, సినిమాలు చూస్తాం కావచ్చు, ఇతరుల వాళ్ళని అసహ్యంగా మాట్లాడటం కావచ్చు, వ్యభిచారం చేయడం కావచ్చు, జారత్వం చేయడం కావచ్చు. విడిచిపెట్టు. ఆయన నిన్ను కోరుకుంటాడు. ఆయన నిన్ను కోరుకొని ఆయన బిడ్డగా పిలుచుకుంటాడు. దేవుడి సౌందర్యం కోరుకుంటాడంటే ముందుగా ఆయన స్తుతించగలగాలి, కీర్తించగలగాలి, ప్రార్థన చేయగలగాలి. తృణీకరించబడిన నిన్ను కోరుకుంటాడు.
సత్యము నీ జీవితంలో ఉన్నప్పుడు కోరుకుంటాడు నీ హృదయంలో. ఇవన్నీ నీకు ఉండలాగా ప్రార్థన చేయి, నేను ఇప్పుడే పిలుచుకుంటాడు. ప్రార్థన చేసుకుందామా? అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సెలక్షన్ అవ్వరా, నువ్వు నీకు జాబ్ రాదురా, నీకు వల్ల యూజ్ లేదురా అన్న నిన్ను, ఒక వాల్యూ లేని నిన్ను కోరుకుందాం అనుకుంటున్నాడు. ఆయన బిడ్డగా పిలుచుకుందాం అనుకుంటున్నాడు. ఎన్నిక లేని నిన్ను, దావీదును కోరుకున్న దేవుడు నిన్ను కోరుకుందాం అనుకుంటున్నాడు. ప్రియ బిడ్డ, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవరు? అవునయ్యా, ఏ కొలువు చేశానయ్యా నన్ను ఇంతగా ప్రేమించావు? నాలో ఏముంది నాయనా, నన్ను ఎందుకు కోరుకుంటున్నావు? ఎన్నిక లేని దాన్ని ప్రభువా, అందరిలో తృణీకరించబడిన దాన్ని ప్రభువా, పాపిష్టి బ్రతుకు బ్రతికి దాన్నయ్యా నేను. నన్ను నువ్వు కోరుకుంటున్నావా నాయనా? నాలో ఏముంది నాయనా నన్ను కోరుకోవడానికి? ఒప్పుకో దేవుడి సన్నిధిలో. స్తోత్రము నాయనా, మా పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. నీ గొప్ప కృపతో నాయనా ఈరోజు నీ వాగ్దానం ద్వారా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. అవునయ్యా, మా సౌందర్యమును కోరుకుంటానంటున్నావయ్యా. లోక సౌందర్యము కాదయ్యా, ఆత్మీయ సౌందర్యమును మమ్మల్ని కోరుకుంటానంటున్నావు ప్రభా. నిన్ను స్తుతించినప్పుడు, నీకు ప్రార్థన చేసినప్పుడు ప్రభా, తృణీకరించిన మమ్మల్ని, తల్లిదండ్రులు విడిచిపెట్టిన మమ్మల్ని నాయనా, మా హృదయం అంతా సత్యము కోరుకున్నప్పుడు మమ్మల్ని కోరుకుంటానంటున్న దేవుడు ప్రభా. అవన్నీ మాలో ఉండులాగున మీరు సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని పిలుచుకోండి అయ్యా. ఎన్నిక లేని వాళ్ళను మమ్మల్ని పిలుచుకుంటారంటున్నావు ప్రభా. దేనికి పనికిరాని వాళ్ళము నాయనా, వట్టి వాళ్ళమైన మమ్మల్ని పిలుచుకుంటానంటున్నా దేవుడు ప్రభా. ఇందుని మట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలు చేస్తున్న ప్రార్థన ముందు లక్ష్యం ఉంచండి, ఆలకించండి. బిడ్డలందరూ గొప్ప జవాబు మీరే దయచేయండి అయ్యా. బిడ్డల కుటుంబాలు మీరు కోరుకోమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఈ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ, ఘనత, ప్రభావుడు మీరు మాత్రమే పొందురని నజరేతుని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.